ఎపిసోడ్ అంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద పిఎస్లో కేసు నమోదు చేశారు. సాక్షాత్తు రఘునందన్ రావు గారు వెళ్ళి తమ్ముడిగా నేను ఒక అక్కకి మెడలో దండ వేస్తే సోషల్ మీడియాలో బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాలో కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది కంప్లైంట్ చేశారు. టీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో రాలేదు. మస్తు మంది ఆకతాయిలు మస్తు ఇటువంటి పెట్టినారు. అసలు కేసీఆర్ గారి మీద ఎన్ని లక్షలు పెట్టినారు, కేటీఆర్ గారి మీద ఎన్ని పెట్టినారు, హరీష్ రావు గారి మీద ఎన్ని పెట్టినారు, కవిత గారి మీద ఎన్ని పెట్టినారు, మా మీద ఎన్ని పెట్టినారు. ఇటువంటి ఆకతాయిలు సోషల్ మీడియా వచ్చిన కానుంచి ఎవడి పైచాన్ని వాడు దాంట్లో వదులుతున్నాడు. ఈ సోషల్ మీడియా అనే పేరు మీద ఎవడి పైచాన్ని వాడు దాంట్లో వదులుతున్నాడు. మనం చూస్తున్నాం, ఎన్నో వికృత చేష్టలు దాంట్లో చూస్తున్నాం. దాంట్లో భాగంగా మేము కూడా దెబ్బతిన్న వాళ్ళం. అవి కంట్రోల్ చేయడానికి చేయాలి. ఇంకా ఏమైనా చట్టాలు చేయాల్సి వస్తే ఇంకా చట్టాలు చేసే అవకాశం ఉంటే చేయాలి, తప్పలేదు. మేము గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాం పోలీసులకు కూడా, మేము మంత్రులుగా ఉన్నాడు కూడా. ఇగో ఈ రకంగా సోషల్ మీడియాలో దుర్మార్గంగా ఏ ఆధారం లేకుండా మా మీద ఇట్లా పెడుతున్నారు, దీన్ని చర్యలు తీసుకోండి అని. సో సార్ మనం ఇది పత్రికా స్వేచ్ఛ కింద ఉంది, మనం ఎక్కువ చేయడానికి లేదు, ఎక్కువ చర్యలు తీసుకోవడానికి లేదని చెప్పినారు వాళ్ళు. దాంట్లో అసలు కేటీఆర్ ఎక్కడ ఉంది, హరీష్ రావు ఎక్కడ ఉంది? అనుకూల మీడియాలోనే వస్తుంది. నేను చెప్తున్నా కదా, రఘునందన్కి రేవంత్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం బయటపడతా ఉంది వీటి ద్వారా. ఆయన కాంప్లైంట్ చేయడం, వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన అనడం ఎట్లా నిలబడద్దామా? ఎఫ్ఐఆర్ చేసిన వాడికి కూడా తలకాయ ఉండాలి కదా కొంచెం. ఎట్లా నిలబడుతుంది? ఉంటుందా? కోర్టు మీద నిలబడుతుందా? సరే రఘునందన్ రావు మరి కాంగ్రెస్లో పోదలుచుకున్నాడో ఎందుకు చేసుకుంటున్నాడో ఆయన తెలియదు, కానీ ఆయన స్పష్టంగా కనబడుతుంది. బీజేపీలోనే మాట్లాడుకుంటున్నారు, ఇది ఉండేది కేసు కాదు, ఎక్కువ రోజులు వాళ్ళే మాట్లాడుకుంటారు, మనం చూస్తున్నాం. అంతకు అవసరం లేదు ఆయనకు నెత్తినేసుకోవాల్సిన అవసరం. ఇంకొకటి వాస్తవానికి మాకు అక్కడే లేదు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అనేక మంది మీద ఇప్పుడు మరి సురేఖ గారిది ఇంకొకరితో ఆమె తిట్టుకున్నట్టు ఈ మధ్యన ఆడియో కూడా వింటున్నాం మనం బాగా. నేనేమంటున్నా, మొత్తం రాష్ట్ర మంత్రి కూడా వింటున్నాం. మరి దాని మీద కూడా కేటీఆర్ స్పందించలేదు, కేసీఆర్ స్పందించలేదు, ఇంకోటి స్పందించలేదు అంటే మేము బాధ్యులం అవుతామా? మరి అది ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు ఇది పెట్టిన కూడా ఫ్యామిలీ మెంబర్లేమో మనకేం తెలుసు? ఎవరికి ఏం వ్యక్తిగత కోపం ఉందో ఆ ఫ్యామిలీ మెంబర్లు ఎవరు పెట్టినారు మనకేం తెలుసు? దానికి కేటీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతాడు? ఆఖరికి కేసీఆర్ హరీష్ రావు గారు స్పందించారు, మాకు అక్కడే లేదు వాస్తవానికి, అయినా అది కొంచెం మంచిగా అనిపించలేదు మనకు, కాబట్టి చూస్తానికి మనకు కూడా నచ్చలేదు. కాబట్టి హరీష్ రావు గారు ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లో స్పందించిండు, చెప్పిండు అట్లాంటివి రావడం మంచిది కాదు సోషల్ మీడియాలో అని చెప్పిండు. ఆయన కూడా దాన్ని ఖండిస్తున్నాను చెప్పి అయిపోయింది. టీఆర్ఎస్ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి మాదంతా చెప్పేసినాం. రైట్, కేటీఆర్ఏ చెప్పాలి నాకు, ఎందుకు చెప్తాడు కేటీఆర్? నువ్వు చేసిన ప్రతి పనికి కేటీఆర్ బాధ్యుడా? నీ మీద చాలా ఉన్నాయి గతంలో కూడా ఆరోపణలు. నువ్వు అన్నిటి చేయమంటే కేటీఆర్ నేను రక్షించడానికి కూర్చుంటా అయిడా? కేటీఆర్ గాలి వైపు ఉన్నాడు, ఇల్లు కూలిపోతున్న ప్రజల వైపు తిరుగుతున్నాడు, మోసపోయిన రైతులతో తిరుగుతున్నాడు, దెబ్బతిన్న యువతతో తిరుగుతున్నాడు, నీ చేతిలో మోసపోయిన యువత కొరకు తిరుగుతున్నాడు. వీళ్ళకి ఎవరెవరికో ఏందో జరిగితే దానికి ఏందో కేటీఆర్ చెప్పాల్సి ఉండే. ఏ రకంగా కరెక్ట్ అమ్మా ఆమె డిమాండ్? కేటీఆర్ చెప్పాలని డిమాండ్ ఏం డిమాండ్? అడిగినావు, కేటీఆర్ చెప్తే నాకు కొంచెం మంచిగా వస్తుంది, నాకు క్లీన్ అవుతుంది నేను అడిగినావు. ఆయన ఏదో కారణం చేత మా వాడు చెప్పిండు కదా, ఒక లీడర్ చెప్పిండు కదా, ఇంకేముంది అనుకుని ఆయన పట్టించుకోలేదు. దానికి ఇన్ని కుటుంబాలు నాశనం చేసే మాట్లాడతావా? అది కూడా ఎప్పుడు 2-3 రోజుల తర్వాత చూడగానే ఆ క్షణంలో రియాక్ట్ అయితే మీరు అన్నట్టు ఏమన్నా భావోద్వేగం అనుకుంటాం. 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పిలిచి నీకు ఫీడింగ్ ఇచ్చి ఈ రకంగా మాట్లాడమని చెప్తే మాట్లాడు. నీ స్థాయి మేము ముఖ్యమంత్రి స్థాయి కదా. అయితే యశోద హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ సార్, అది వదిలేయండి అమ్మ, క్లారిటీ ఏమి ఇవ్వరా దానికి? ఏం లేదన్నమాట, చాలా తిరుగుతుంది, సింపుల్.